ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. 90s లో ఒక వెలుగు వెలిగిన ఆ అమ్మని గారే ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉన్నారు. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను ఇవాళ. ఏం లేదు అంటే జనరల్లీ ఆర్టిస్ట్ అంటే కొంచెం మెయింటైన్ చేస్తారు అందరూ. హైలైటర్ లాగా అసలు బుగ్గల దగ్గర, ముక్కు దగ్గర, చిన్ దగ్గర మెరిసిపోతోంది. ఒక పాలరాయి బొమ్మ మెరిసినట్లు మెరుస్తున్నారు. థ్యాంక్ యూ. మీకంటే బ్యూటీ ఏం లేదండి. మీకు కాఫీ చాలా ఇష్టం అని విన్నా. చాలా. అది కూడా మానేశారా? అది కూడా ఈ మధ్యన మానేశారు. ఈశ్వరా. దానికి కూడా ఒకటి చెప్తా. ఒకరోజు నేను సౌందర్య వేరే షూట్ అంటే విజయవాడ వెళ్తున్నాం. అక్కడికి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో కూర్చున్నాము. సౌందర్య చెప్పింది మళ్ళీ సౌందర్యం చూసి మళ్ళీ తాగడం స్టార్ట్ చేశాను. ఈ డివోషనల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ బ్రహ్మాండ సినిమా గురించి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ ఇది డివోషనల్ థ్రిల్లరే. సో రాంబాబు గారని డైరెక్టర్. భయపడ్డాను అసలు టీజర్ చూసి. నిజంగా చాలా బాగా చేశారు. మీరు చాలా స్పిరిచువల్లా, డివోషనల్లా? నేను స్పిరిచువల్ ఎక్కువ, అలాంటివన్నీ లేదు. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి బ్రహ్మాండాలు. సినిమాలో నా పేరు వచ్చి ఎల్లమ్మ. ఒగ్గు కళాకారుల బేస్ చేసిన స్టోరీ ఇది. ఇది మొత్తం చెప్తే మీకు సినిమా అంతా అర్థమైపోతుంది. మీ లైఫ్ లో కూడా ఒక పర్పస్ కోసం ఇలా జరిగింది, దేవుడు ఇలా చేశాడు అలా ఒకటి కాదు, చాలా జరిగింది. చెప్పాలంటే హీరోయిన్ అవ్వాలి, మీరు ఏం అవ్వకూడదని నాకు పట్టుదల. దేవుడు ఎప్పుడు మీ పట్లే ఉన్నారు రావుని గారు. నేను ఎక్కువ దేవుడిని నమ్ముతాను, దేవుడితో పోట్లాడతాను. అంటే చిన్న చిన్న బుల్లి ఆశలు ఉంటాయి. అంటే ఎలాంటి చిన్న చిన్న ఆశలు ఉంటాయి మీకు? హీరోయిన్ అవ్వ, అది చిన్న ఆశ. చాలాసార్లు నాకు దేవుడు మధ్య ఒక చిన్న ఇంట్రాక్షన్ జరుగుతూనే ఉంటుంది. హీరోయిన్ అనే ఒక విషయం మాత్రం కాదు నా లైఫ్లో. నా మ్యారేజ్ కానీ, నా పిల్లలు పుట్టడానికి కానీ నేను ఒక్కడే అన్నది. నాకు ఒక్క బేటీ ఇవ్వు, అది బాబైనా సరే పాపైనా సరే అని ఇలా అనుకుంటే నాకు 2 ఇచ్చేసాడు. ఫైట్ చేశారు గట్టిగా. నాన్నగారికి ఒంట్లో బాగాలేకపోవడం, ఆయన కాలం చేయడం, ఆ విషయం మీకు చెప్పకపోవడం, ఇవన్నీ నేను ఈరోజు పక్కన ఉండుంటే బాగుండు అని అనిపించింది. సినిమా అంటే నేను సినిమా చాలా ఇష్టపడతాను. నేను సినిమా నా లైఫ్. అహంకారం లేని ఆత్మస్థైర్యం, సాధారణతోనే ఓ గొప్పతనం, జీవితాన్ని లోతుగా చూసే ఓ దృష్టికోణం, అన్నిటికన్నా మించి ఏ పాత్రనైనా ఇట్టే చేయగలిగిన నటనా ప్రావీణ్యం, ఇవన్నీ ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్ అయితే, అన్నిటికన్నా గొప్పగా మన ఇంట్లో మనిషే కదా అని ఆడియన్స్తో ఏర్పరచుకున్న ఓ గొప్పటి అనుబంధం. సీన్ కట్ చేస్తే ఈ క్వాలిటీస్, ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉన్నటువంటి నటి ఆమని గారు మనతో ఉన్నారు ఇవాళ. హలో ఆమని గారు, నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. నాకు ఒక్కసారిగా ఆమని గారు 90s లో మీరు ఒక వెలుగు వెలిగిన ఆ అమ్మని గారే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నారు. టైం గడిచింది అంతేగాని ఆమని గారు అలాగే ఉన్నారా అని అనిపిస్తోంది. డెఫినెట్లీ నేను బ్రహ్మాండం సినిమా గురించి మాట్లాడదాం అనుకున్నాను, కానీ బ్రహ్మాండమైన మీ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను ఇవాళ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు అంటే జనరల్లీ ఆర్టిస్ట్ అంటే కొంచెం మెయింటైన్ చేస్తారు అందరూ. అలాగే నేను కూడా కొంచెం మంచిగా, నేను ఎక్కువ వెజ్ తీసుకుంటాను, నాన్ వెజ్ తీసుకుని. ఈ మధ్యన కొంచెం స్వీట్స్ కూడా మానేశాను. స్వీట్స్ కూడా మానేశారు. హెల్త్ మంచిదే కదా హెల్త్కి అనేసి అలా మానేసాను. ఒకవేళ అలా గ్లో వచ్చింది అంటే బీభత్సంగా డైటింగ్ చేస్తున్నారు అనేది అర్థం అవుతుంది. అది కూడా ఏంటి, న్యాచురల్ హైలైటర్ లాగా అసలు బుగ్గల దగ్గర, ముక్కు దగ్గర, చిన్ దగ్గర మెరిసిపోతోంది. ఒక పాలరాయి బొమ్మ మెరిసినట్లు మెరుస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు అలా చెప్తుంటే వాళ్ళే. థ్యాంక్ యూ. ఏం లేదు అంటే ఈ మధ్యన కొంచెం బిజీ కూడా ఉన్నాము. సో ఆ ఎనర్జెటిక్ కూడా మాకు ఫేస్ రిఫ్లెక్ట్, సాటిస్ఫాక్షన్ కూడా అలా ఉంది అనుకుంటా. కరెక్ట్. ఆ హ్యాపీనెస్ అయితే స్పష్టంగా ఫేస్ లో గ్లో రూపంలో తెలుస్తుంది. అంతేగాని బ్యూటీ సీక్రెట్ చెప్పట్లేదు, చూసారా? ఏం లేదు, ఉంటాయి కదా. మీకంటే బ్యూటీ ఏం లేదండి, మీరు న్యాచురల్గానే ఉన్నారు. అంటే మేము సినిమాలో
ఫ్రూట్స్ తింటుంటాం, కొంచెం అవి ఏదో తింటుంటాం కదా ఫ్రూట్స్ సో మామూలుగా ఒక పూట తింటారు, ఒక పూట ఫ్రూట్ అయితే. ఫ్రూట్. అవును. ఇది మా సీక్రెట్ అమ్మయ్య. ఇప్పుడు నాకు హాయిగా ఉంది. ఇప్పుడు అర్జెంట్ గా అది మనం ఇంప్లిమెంట్ చేసేయాలన్న ఒక ఫీలింగ్. అయితే ఈవినింగ్ నేను ఇంకా నైట్ ఫ్రూటే తీసుకుంటాను, రైస్ అలాంటివి ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే ఫుల్ మీల్ తీసుకుంటా. సో ఇంకా నైట్ అయితే ఫ్రూట్స్. మీకు కాఫీ చాలా ఇష్టం అని విన్నా. చాలా. అది కూడా మానేశారా? అది కూడా ఈ మధ్యన మానేసాను. ఈశ్వరా ఈశ్వరా. అండ్ నాకు ఫుడ్ అంటేనే మామూలుగా బిర్యానీ అలాంటి ఇష్టం, అందరూ కాఫీ అంటే నా ఫేవరెట్. సో అది దానికి కూడా ఒకటి చెప్తా. ఎందుకంటే నాకు కాఫీ చిన్న స్టోరీ అది. నాకు కాఫీ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మేము బేసికలీ బెంగళూరు కదా, అక్కడ చలికి మార్నింగ్ మా కాఫీ తాగుతూ ఇంకా అసలు మార్నింగ్ పని చేయదు, అలా ఉంటుంది. అది అలవాటు అయింది కూడా. హీరోయిన్ స్టార్ట్ అయినప్పుడు అందరూ అన్నారు కాఫీ తాగకూడదు, హీరోయిన్ అంటే నల్లగా అయిపోతారు, కాఫీ తాగితే బ్లాక్ అయిపోతారు, కలర్ తగ్గిపోతుంది, గ్లామర్ ఇలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, వింటుంటాను. సో నేను ఆ ఒక భయంతో ఏం చేశాను, కాఫీ మానేసా. హీరోయిన్ అవ్వాలి ఎందుకు అని టోటల్ కాఫీ మానేసాను. అది సాక్రిఫైస్ చేశాను. నేను హీరోయిన్గా ఉన్నాను. ఒకరోజు నేను సౌందర్య వేరే షూట్ అంటే విజయవాడ వెళ్తున్నాం, హైదరాబాద్ విజయవాడ. ఊరు విజయవాడనా? ఓకే ఫైన్. అక్కడికి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో కూర్చున్నాము. కూర్చోంటే ఇంకా బోర్డింగ్ పాస్ అనేది తీసుకుని కూర్చోంటే అక్కడ కాఫీ షాప్ ఉంది. సౌందర్య చెప్పింది, ఆమెని కాఫీ తాగుతామా అని. నేను కాఫీ తాగుతానంటేనేంటి, హీరోయిన్ కదా, మనం కాఫీ తాగకూడదు కదా. తన మంచి కలర్ ఉంటుంది, మీ కలర్ ఉంటుంది, మంచి కలర్ కాంప్లెక్షన్, నేను అంత మెయింటైన్ చేస్తాను కదా అని అనుకున్నా. నేను కాఫీ తాగుతానంటే, కాఫీయా కాఫీ తాగుతావా నువ్వు అన్న. అంటే నాకు కాఫీ అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం అన్నాను. అంటే అప్పుడు అనుకున్నా చాలా తప్పు, రాంగ్ డిసిషన్. ఎందుకంటే ఆ అమ్మాయి అంత కలర్ ఉంది, కాఫీ తాగుతుంది కదా, ఏం కాలేదు కదా, మరి నేనంతకు తాగకూడదు. మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను నేను. సో మళ్ళీ సౌందర్యం చేసి మళ్ళీ తాగడం స్టార్ట్ చేశాను కాఫీ. సో ఇప్పటిదాకా ఆపలేదు. ఇప్పుడు ఈ మధ్యన కొంచెం మార్నింగ్ కాఫీ తాగడం మానేసి, ఎందుకంటే ఎంటీ స్టమక్లా తాగకూడదని ఒక డాక్టర్ సజెస్ట్ చేశారు. కరెక్ట్, అది ఫాలో అవుతున్నాను. ఈవినింగ్స్లో ఎప్పుడైనా అలా కొంచెం, అది కూడా ఒక 2 సిప్. చూశాను ఇప్పుడే మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక కాఫీ ఇచ్చారు. ఇంత ఇంత లెక్క పెట్టుకొని అది ఎంత ఎంఎల్ ఉందా ఆ కాఫీ అని అనుకోవచ్చు అనమాట. బట్ మొత్తానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇదే బ్యూటిఫుల్ నోట్తో మీ ఫిలిం బ్రహ్మాండం రిలీజ్ అవుతుంది కాబట్టి బ్రహ్మాండం సినిమా గురించి అండ్ కొంత మీ పర్సనల్ స్పేస్ గురించి మాట్లాడుకుందాం. సో మీ రీసెంట్ ఫిలిం బ్రహ్మాండ టీజర్ చూసాము, చాలా ఇంటెన్స్గా ఉంది. మీ రోల్ కానీ, స్క్రిప్ట్ కానీ, స్టోరీ వర్క్ కానీ అర్థమవుతుంది. డివోషనల్ సినిమాలు ఉంటాయి, థ్రిల్లింగ్ మూవీస్ ఉంటాయి. డివోషనల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ బ్రహ్మాండ సినిమా గురించి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ ఇది డివోషనల్ థ్రిల్లరే. అది ప్రొడ్యూసర్ పేరు ప్రొడ్యూసర్ వచ్చి దాసరి మమత, దాసి సురేష్ వాళ్ళ బ్యానర్పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. సో రాంబాబు గారని డైరెక్టరు. చాలా ఆయన చూడడానికి కొంచెం సాఫ్ట్గా ఉన్న సినిమా మాత్రం చాలా బ్రహ్మాండంగా చేశారు. నేను అంత అనుకోలేదు, అంటే యాక్ట్ చేసేటప్పుడు మనకు అంత అనిపించదు. సో టీజర్ రిలీజ్ అయినప్పుడు నేను చాలా భయపడ్డాను అసలు టీజర్ చూస్తే. నిజంగా చాలా బాగా చేశారు. ఇందులో చాలా విభిన్నమైన పాత్రలు ఉంటాయి. సో దీనిలో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ వచ్చి కుమరమ్మని చేసి ఉంటారు. చాలా నా మర్ది క్యారెక్టర్ అయినా చాలా బాగా చేశారు. ఒక లేడీ గెటప్ వేసుకుని తను దీంట్లో అంటే సో కుమరక క్యారెక్టర్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇందులో చాలా సస్పెన్స్ ఉంటుంది. నేను వచ్చి తన మర్ది, నాకు మర్ది క్యారెక్టర్ తను. సో నాది ఒక ఇన్నోసెంట్ ఇంట్లో, ఒక విలేజ్లో ఒక ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ నాది. సో చాలా క్యారెక్టర్స్ అలా డిఫరెంట్ క్యారెక్టర్స్. సో టోటల్ కథ అయితే ఇది డివోషనల్ థ్రిల్లింగ్ క్యారెక్టర్. హీరో హీరోయిన్ వాళ్ళు కూడా అందరూ ఈ స్టోరీకు మొత్తం సంబంధించిన క్యారెక్టర్సే. ఏది ఒక సపరేట్ క్యారెక్టర్స్ ఏంటి, స్టోరీ మెయిన్ దీంట్లో స్టోరీ ఇందులో. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా రాంబాబు గారే. మీరు హీరోయిన్గా చేశారు, ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు, గ్లామరస్గా చేశారు, ఎమోషనల్ క్యారెక్టర్స్ చేశారు. ఈ పర్టిక్యులర్ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్లో ఇంత విమెన్ సెంట్రిక్ ఫిలిం మీరు చేయడానికి బ్రహ్మాండ సినిమాలో ఏదైనా ఒక పాయింట్ నన్ను చాలా ఎక్సైట్ చేసింది అంటే ఏం చెప్తారు? నాకు నేను చేసిన సీన్స్లో అయితే
ఈ పాయింట్ వల్ల ఈ సినిమా ఒప్పుకున్నా నేను అని అంటే అంటే ఇది ఓవరాల్గా అది స్టోరీ బేస్ అయి ఉంటుంది, స్టోరీ బేస్ అయి ఉంటుంది. నా క్యారెక్టర్ అని కాదు, అందరి క్యారెక్టర్స్ బాగుంటుంది, స్టోరీ బేస్ అయి ఉంటుంది. కానీ ఈ స్టోరీ చాలా నచ్చింది నాకు కొంచెం. ఇది ఒగ్గు కళాకారుల బేస్ చేసి చేసినటువంటి కథ. సో ఆ కథ కోసం నేను ఒప్పుకున్నాను. సో కథలో నేనే కాదు, ఆ క్యారెక్టర్ ఎవరు చేసినానే బాగానే ఉంటుంది. సో అలా స్టోరీకి రిలేటెడ్గా ఉంటాయి అన్ని క్యారెక్టర్స్. సో అందుకని ఇట్లా ఏది ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. ఈ సినిమాలో మీరు చేసినటువంటి క్యారెక్టర్ ఆమని గారి నిజ జీవితంలో ఆమని గారి క్యారెక్టర్కి ఇది సింక్ అవుతుంది అని ఏమన్నా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? అంటే మీరు చాలా స్పిరిచువల్లా, డివోషనల్లా? నేను స్పిరిచువల్ ఎక్కువ, అంటే డివోషనల్. నాకు చాలా భక్తి ఎక్కువ, దేవుడు అంటే నమ్మకం ఎక్కువ నాకు. అంటే పూజలు పునస్కారాలు ఇంట్లో ఉంటే చేస్తూ ఉంటాను, అది పక్కన పెడితే నాకు నమ్మకం ఎక్కువ. అంటే ఈ మంత్రాలు మాయలు ఇవన్నీ అలాంటివన్నీ లేదు. దేవుడు అంటే ఒక స్పిరిట్ ఉంది, మనకు మించి ఒక స్పిరిట్ ఉంది అని ఒక నమ్ముతాను. సో ఆ ఒక్క శక్తి మమ్మల్ని నడిపిస్తుంది అనేది ఒక నమ్మకం నాకు. సో ఈ సినిమాలో కూడా మీరు దేవుడిని నమ్మే క్యారెక్టరేనా? దేవుడిని నమ్మే క్యారెక్టరే. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి బ్రహ్మాండాలో. అది చెప్పాను కదా, ఈ సినిమాలో నా పేరు వచ్చి ఎల్లమ్మ. ఒగ్గు కళాకారుల బేస్ చేసిన స్టోరీ ఇది. సో మా ఫ్యామిలీ ఒగ్గు కళాకారుల ఫ్యామిలీ ఇది. యాదవ కులం అంటారు కదా, అలా ఆ బేస్ చేసిన క్యారెక్టర్స్ అని ఈ సినిమాలో మా క్యారెక్టర్స్ అన్ని. సో దీంట్లో జయరామ్ గారు నా హస్బెండ్ క్యారెక్టర్ చేస్తుంటారు. అదే ఒగ్గు కళాకారులు చేస్తూ ఉండే ఫ్యామిలీ మాది, స్టేజ్ మీద ప్లే చేస్తారు కదా, అలాంటి ఫ్యామిలీ దీంట్లో. సో దీంట్లో కుమరక్క వచ్చి నా మరిది క్యారెక్టరు. సో తనుకు మా హస్బెండ్కు నాకు ఒక రిలేటెడ్ ఉంటుంది, అంటే స్టోరీ బేస్ అయ్యి తను ఏదో అనుకుని తను అలా అన్న ఏంటంటే మరిది అన్ని అని నమ్మకంతో అలా మొత్తం తన మీద బేస్ అయ్యి అలా వెళ్తూ ఉంటాం మా ఫ్యామిలీ. ఇది మొత్తం చెప్తే మీకు అర్థమైపోతుంది. సో అంత ఒక వాళ్ళ రిలేషన్షిప్, అంటే అన్న తమ్ముళ్ళ రిలేషన్షిప్ అంత చాలా గట్టిగా ఉంటుంది. సో మేము కూడా అలా ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా అంత బాగుంటాము. సో దీన్ని బేస్ చేసి లాస్ట్ క్లైమాక్స్లో ఏం జరుగుతున్నది కదా. సూపర్. సో మీ లైఫ్లో కూడా ఏదన్నా ఒక సూపర్ న్యాచురల్ ఫోర్స్, ఒక స్పిరిట్, మీరు అన్నట్లుగా ఒక హయ్యర్ లెవెల్లో ఒక స్పిరిట్, ఈ పని ఇలా నా జీవితంలో జరగడానికి కారణం ఉంది, ఒక పర్పస్ ఉంది అని మీరు నమ్మిన సందర్భం ఏదన్నా ఉందా ఏంది సినిమా మీ లైఫ్లో? ఇప్పుడు అంటూ ఉంటారు కదా, అన్ని ఏం జరిగినా అది మన మంచి కోసమే, మనం యాక్సెప్ట్ చేయాలి అని అంటూ ఉంటారు. మీరు ఎటు ఒక డివోషనల్ పర్సన్ కాబట్టి, ఒక సూపర్ న్యాచురల్ ఎనర్జీ ఉంది అని మీరు నమ్ముతారు కాబట్టి, మీ లైఫ్లో ఏదన్నా జరిగిన సందర్భంలో ఆ మినిట్కి మీకు అది నచ్చకపోయినా, లేదు ఇది కష్టంగా అనిపించినా సరే ఒక పర్పస్ కోసం ఇలా జరిగింది, దేవుడు ఇలా చేశాడు, అలా ఒకటి కాదు చాలా జరిగింది చెప్పాలంటే? అంటే ఇప్పుడు నేను హీరోయిన్గా రావడమే అనుకోండి, నేను హీరోయిన్గా రావాలని అనుకున్నాను, నేను హీరోయినే అవ్వాలి, వేరే ఏం అవ్వకూడదని నాకు పట్టుదల. చాలామంది నాకు సిస్టర్ క్యారెక్టర్ చేస్తారా, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారా, చాలా అంటే ఫ్రెండ్ అంటే ఎంటైర్ సినిమా ఉంటారా మీరు, ఇలా అంతా చెప్తే నేను చేయలేదు అప్పుడు. కానీ ఒకసారి అనిపించేది, అయ్యో చేస్తే బాగుండే, అది కూడా పోయిందేమో అని అనిపించేది, కానీ చేసేదని కాదు. కానీ అది చేయకపోవడం మంచిదే అయింది. అలా కొన్ని ఆ తర్వాత అనిపించి, అబ్బో నేను ఒప్పుకొని ఉంటే నేను హీరోయిన్ అయ్యేదాన్ని కాదేమో కదా, నేను అంటే ఒక మెంటల్గా నేను ప్రిపేర్ అయ్యాను, నేను హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోవాలని. అలా అయిన తర్వాత కొన్ని మూవీస్ నాకు హీరోయిన్గా మిస్ అయ్యింది కూడా ఉంది. అలా అన్నప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయ్యాయి. ఫ్లాప్ అయిన సినిమాలు మేము ఉంటే ఏముంటుంది, మనకు మళ్ళీ ఫర్దర్గా మూవీస్ రాదు. అంటే అయ్యో అంత పెద్ద ప్యానర్లో మాకు సినిమా పోయింది కదా అని ఏడ్చిన రోజులు ఉంది. మళ్ళీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యి అంతకంటే బెస్ట్ మూవీ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు నేను అనుకున్నా, ఓకే మంచిదే జరిగింది, సినిమా పోవడం మంచిగానే ఉంది. దేవుడు ఎప్పుడు మీ పట్లే ఉన్నారు ఆమెని గారు. అవును, నేను ఎక్కువ దేవుడిని నమ్ముతాను, దేవుడితో పోట్లాడతాను. అంటే నాకు నేను అనుకుంది అంటే నేనేం పెద్దగా పెద్ద చాలా ఆశలేమి ఉండదు నాకు, చిన్న చిన్న బుల్లి ఆశలే ఉంటాయి. అంటే ఎలాంటి చిన్న చిన్న ఆశలు ఉంటాయి మీకు? హీరోయిన్ అవ్వ
అది చిన్న ఆశ. తెలుసుకోండి, హీరోయిన్ అవ్వాలి అన్నది చిన్న బుజ్జి ఆశ. వచ్చి ఆశ అంటే నేను వచ్చిన తర్వాత కొంచెం ఉంటుంది కదా, మనం వెళ్ళిన వెంటనే, ఎందుకంటే మనకున్న కలర్ కాంప్లెక్షన్ మనకు దీనికి వెంటనే హీరోయిన్ ఛాన్స్. మీ నాన్నగారు మీకు ఓన్లీ 2 years టైం ఇచ్చారంట కదా, 2 years లో నువ్వు ప్రూవ్ చేసుకొని నువ్వు వెనక్కి లేదంటే వచ్చేసేయాలి, ఇంకా పెళ్లి చేసేస్తా. పెళ్లి చేస్తాను, లేదా చదువు ఏదైనా అదర్ చదువుతావా జాబ్ చేసుకుంటా ఏదైనా నీ ఆప్షన్ అని చెప్పారు. నాకు అదొక భయం, అంత లోపలే మనం ఫిక్స్ చేసుకోవాలి కదా. దొరకలేదు ఒక రోజు ఇలా దొరకలేదు, ఆడిషన్కి వెళ్తాను ఏం అవ్వట్లేదు అన్నప్పుడు దేవుడి దగ్గర కూర్చొని పోట్లాడేదాన్ని. ఎందుకు నాకు ఈ ఆశ ఎందుకు ముందు తెప్పించావు నాకు ఫస్ట్ అప్పుడు చెప్పు. నేను దీనికి కరెక్ట్ కాదు ఉన్నప్పుడు నాకు ఎందుకు ఆలోచన తెప్పించావు? ఆలోచన తెప్పించే ఇంత దూరం వచ్చాను నేను హ్యాపీగా చదువుకుంటూ ఉండేదాన్ని కదా అని నన్ను అనవసరంగా కెలికావు, ఈ ఆలోచన పెట్టించావు. మళ్ళీ ఆయనే క్వశ్చన్ చేసేదని మళ్ళీ ఆయనే ఆన్సర్ అడిగేదాన్ని. అలా చాలాసార్లు నాకు దేవుడు మధ్య ఒక చిన్న ఇంట్రాక్షన్ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. నోట్ దిస్ పాయింట్ దేవాయ్ సార్, మీరు నేను కూడా మాట్లాడుకుందాం ఇదే యాంగిల్లో. నాకు అలా చాలా డౌట్లు ఉన్నాయి, మీరు దానికి ఆన్సర్ ఇవ్వాలి. సో ఇనీషియల్గా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, అది కూడా 2 years డెడ్ లైన్ పెట్టుకొని వచ్చిన తర్వాత, లాంచ్ అవ్వడానికి ఒక స్టార్డమ్ని మీరు చూసే ముందు మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు రామణి గారు? అదే చెప్తున్నాను కదా, అంటే బేసికలీ మీరు చెప్పినట్టు ఇప్పుడు కొంచెం మెయింటెనెన్స్ చేస్తూ ఆర్టిస్ట్గా మనకు అన్నీ తెలుసు ఇలా చేయాలి. ఈ స్టార్డమ్ వచ్చే ముందు మనకు తెలియదు కదా. పైగా నేను చదువుకుంటున్నాను, ఎడ్యుకేషన్ ఆఫ్లో వదిలేసి నేను వచ్చాను. జస్ట్ అలా వచ్చి ట్రై చేయడానికి వచ్చాను. నాకు అప్పుడు ఏమీ తెలియదు సినిమా అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఎలా హెయిర్ స్టైల్ చేసుకోవాలి, లిప్స్టిక్ వేసుకోవాలా, అది కూడా తెలియదు. పార్లర్కి వెళ్తేనే వెళ్ళి గ్లామర్ పెంచుకోవాలని కూడా తెలియదు. అంటే టోటల్ మాది కొంచెం మా ఇంట్లో ఎక్కువ మా నాన్నగారు ట్రెడిషనల్గా ఉంటారు. కొంచెం ఆయన ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కదా, బొట్టు లేకుండా ఇంట్లో ఉండకూడదు, పూలు లేకుండా ఉండకూడదు, ఇంట్లో చేతిలో గాజులు లేకుండా ఉండకూడదు, ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి, ఇలా నాన్నగారు పెంచారు. సో నాకు ఇవన్నీ కొత్త అనిపించింది వచ్చినప్పుడు. అందుకని కొంచెం టైం పట్టింది నాకు. నా సినిమాకు సపరేట్గా ఇలా తయారవ్వాలి అని కనుక్కోవడానికే కొంచెం టైం పట్టింది. అలాంటప్పుడు కొన్ని ఇవన్నీ నాకు చాలా స్ట్రగుల్ అయ్యాను కొంచెం నేను బాగానే. వెళ్ళినప్పుడు దొరకకపోతే, లేదమ్మా నువ్వు ఇదే పెళ్లి కూతురులాగా తయారై ఇలా వచ్చి ఇలా పెళ్లి కూతురులా ఇలా కూర్చుంటే కుదరదు, ఇలా అంతా అనేవారు అన్నారు. అది కూడా అన్నారు. అంటే నేను కొంచెం షై ఫీల్, నాకు చుట్టూ మగాళ్ళు కూర్చొని ఉంటే ఆ షై ఫీల్ ఉండేది. యాక్టింగ్ నాకు ఇష్టం, బట్ ఇలా 10 మంది మగాళ్ళు నేను ఒక్కతే ఆడపిల్లలు కూర్చున్నప్పుడు కొంచెం భయం అవన్నీ ఉండేది నాకు. సో అదంతా పోవడానికి నాకు ఒక 1 year పట్టింది నాకు. మా సినిమా ఆ ఒక వాతావరణానికి నేను అడ్జస్ట్ అవ్వడానికి నాకు 1 year పట్టింది. ఎప్పుడన్నా అసలు మనకి ఇదంతా ఎందుకు, అనవసరమా, వెళ్ళిపోదాం నాన్న చెప్పి అంటే చాలాసార్లు ఎట్లాంటి సందర్భాల్లో సిచ్యువేషన్. ఇప్పుడు అది వెళ్తాము ఏదో పెద్ద ఆశతో వెళ్తాం, అబ్బో ఇప్పుడు దొరికిపోతుంది, నేను హీరోయిన్ అయిపోతే ఇవాళ అయిపోయింది రేపు షూటింగ్ వెళ్ళిపోతాం అని ఆశతో వెళ్తాము. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు డ్యాన్స్ చేయమంటారు, యాక్టింగ్ చేయమంటారు, ఆడిషన్ అన్నీ చేస్తారు, అంతా బాగుంది, ఫొటోస్ బాగానే చెప్పి పంపిస్తామని మళ్ళీ కాల్ రాదు. అప్పుడు ఏమవుతుందంటే చాలా డిసప్పాయింట్ అవుతాను. అయినప్పుడు ఇంకా అప్పుడు అంతే రూమ్లో కూర్చొని దేవుడితో ఏడవడమే, ఎందుకు ఇలా జరుగుతుంది, నేను కావాల్సిన ఎఫర్ట్ చేస్తున్నాను కదా, సినిమా అనుకు దానికి ఎఫర్ట్ చేస్తున్నాను, మరి ఎందుకు నాకు దొరకట్లే, ఏంటి ప్రాబ్లం ఏంటి అని ఆలోచించి ఆ తర్వాత కొంచెం జిగుప్స కూడా వచ్చింది. ఎందుకు వెళ్ళిపోదాము, ఎందుకు మనకు సెట్ అవ్వదేమో, నా తలలో రాయలేదేమో హీరోయిన్ అవ్వాలని. అంటే చెప్పేవారు ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నీ చేసేసి, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తావమ్మా, సిస్టర్ క్యారెక్టర్ చేస్తావా, హీరోయిన్ ఆడిషన్కి వెళ్ళినా అంతా చూసేవారు, డాన్స్ చేస్తే చేయమా బాగుంది అనేవారు, క్లాప్స్ కొట్ట అన్నీ చేసేవారు. మళ్ళీ నెక్స్ట్ సిస్టర్ క్యారెక్టర్ చాలా బాగుంది, మంచి క్యారెక్టర్, చాలా లాంగ్ ఉంటుంది, మంచి క్యారెక్టర్ అనేవారు, ఎమోషనల్ ఉంటుంది అనేవారు. చేస్తే హీరోయిన్, లేకపోతే అవసరం లేదని అంటే వాళ్ళతో చెప్పేదాన్ని కాదు, లేదు సార్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి వచ్చేసేదాన్ని. సో అలాంటప్పుడు నాకు అనిపించేది సో బ్యాక్ టు బెంగళూరు వెళ్ళిపోదాము అని. అప్పుడు మా మమ్మీ ఎక్కువ ధైర్యం ఇచ్చింది, ఎందుకు ఇంకొక 6 months ట్రై చేద్దాం, టైం ఉంది, నువ్వు చిన్నపిల్ల కదా ఏం కాదు, ట్రై చేద్దాం, దొరకలే అంటే మనకు ఉంది, మనకి ఇల్లు ఉంది, మా ఊరుంది, హ్యాపీగా వెళ్ళిపోదాం, ఇవేం అనుకుంటావు అది చేద్దాం కానీ ఎందుకు ట్రై చేద్దాం అని అమ్మ ఇచ్చిన భరవసతో అలా ధైర్యంతో ముందుకెళ్ళాను. సక్సెస్ అయింది. సూపర్. అసలు గ్లామరస్గా కనిపించాలి అన్న, హుందాగా కనిపించాలి అన్న, ఎమోషనల్గా కనిపించాలి అన్న, అమాయకంగా నటించాలి అన్న, అసలు కొన్ని క్యారెక్టర్స్కి ఆమని గారు అయితేనే పర్ఫెక్ట్. అసలు
ఆ సినిమా పేర్లు నేను చెప్పుకుంటూ వెళ్తే శుభలగ్నంలో ఏమిటో ఆ డైలాగుకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ హిట్స్ ఎరా మీది జంబలకడి పంప దగ్గర నుంచి చూసుకుంటే శుభలగ్నం, శుభ సంకల్పం, నంది అవార్డు కూడా వచ్చింది మీకు ఆ సినిమాకి. 3 అవార్డ్స్. సో ఈ ఈ కెరియర్లో వెళ్ళిపోవాలి నేను ఇండస్ట్రీ వదిలి అని అనుకున్న మీకు ఒక పీరియడ్లో ఆ టైంలో మా నాన్నగారు కూడా ధైర్యం ఇచ్చారు. ఎప్పుడు మా నాన్నగారు వద్దు అన్న వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత నా ఒక ఇంట్రెస్ట్ చూసి, మీ సక్సెస్ని చూసి, సక్సెస్ ఇంకా రాలే అప్పుడు, నేను నా ఇంట్రెస్ట్, నా ఒక హార్డ్ వర్క్ అని చూసి, పట్టుదల అంతా చూసి నాన్నగారు కూడా లేదు నువ్వు అవుతావు, ట్రై చేయి అని నాకు అప్పుడు నాన్నగారు అప్పుడు కొంచెం సిక్ అయ్యారు. ఆ బెంగళూరు నుంచి చెప్పేవారు అనమాట ఫోన్లో మాట్లాడేప్పుడంతా, ధైర్యంగా ఉండు అవుతావు నువ్వు అని. మా నాన్నగారు బేసికల్ ఆయన ప్రొఫెషనల్ వచ్చి ఇది డిస్ట్రిబ్యూషన్, ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్. అదే తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర అంతా సర్కిల్లో చెప్పారు. అలాగే నేను వచ్చాను. మా నాన్నగారు ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళ నుంచే నాకు సినిమా అంటే ఏమీ తెలుసు, అంటే నాకు ఎలా మూవ్ అవ్వాలని కూడా తెలియదు. వాళ్ళే కంపెనీస్ తీసుకెళ్ళేవారు అన్నమాట. ఈ కంపెనీ ఇలా పెద్ద పెద్ద తమిళ్లో ఫస్ట్ చెన్నై కాబట్టి అక్కడ నార్మల్గా తమిళ్ మూవీస్కి ట్రై చేశాను, కానీ నాకు ఎక్కువ సక్సెస్ వచ్చింది తెలుగులో. ఆ సక్సెస్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు అంటే అసలు ఏమీ తెలియని స్టేజ్ నుంచి వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూశారు మీరు. ఆ పీరియడ్ అంతా మీ కెరియర్లోనే ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఆ సక్సెస్ హైస్ని ఎలా ఎంజాయ్ చేసేవారు రామణి గారు? చాలా, అసలు ఇంకా అది మాటలు లేవనుకోండి. నేను హీరోయిన్గా బుక్ అయినప్పుడే ఇంకా గెంతలేసాను, నేను ఇంకా సాధించేసానని. కానీ దాని తర్వాత ఒకటి ఉంది కదా, సక్సెస్ అయితే లేదంటే పక్కన పెట్టేస్తారు. సినిమా ఒక 1 or 2 మూవీస్ తర్వాత సక్సెస్ కూడా దాంట్లో ఉంది కదా, అది సెకండరీ. సో సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా దేవుడికి నేను ఎంత కృతజ్ఞత చెప్పానో నాకు తెలియదు, ఎలా చెప్పాలో కూడా తెలియదు, కానీ చెప్తూనే ఉన్నాను. ఇప్పటికీ నేను అంటే అలా అదొక హీరోయిన్ అనే ఒక విషయం మాత్రం కాదు నా లైఫ్లో. నా మ్యారేజ్ కానీ, నా పిల్లలు పుట్టడానికి కానీ, ఇవన్నీ నాకు అన్నీ ఏది ఈజీగా దొరకలే. నా లైఫ్లో అన్నీ దొరికాయి, అన్నీ ఈజీగా దొరకలే. అన్నీ నాకు కొంచెం కష్టపడి దొరికింది, అంటే స్ట్రగుల్లోనే దొరికింది ఏదైనా నాకు. సో అందుకని నాకు ఆ వాల్యూస్ తెలుసు, ఆ వాల్యూ నేను ఎంజాయ్ చేస్తాను. మీ పర్సనల్ స్పేస్లో ఎలా మాట్లాడుతున్నారు చెప్పండి, అలా కష్టపడితే దొరికింది అనేది. సినిమా అనేది మాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మ్యారేజ్ అంటే వదిలేను, అది నేను ఇష్టపడి నేనే వెళ్ళాను చేసుకున్నాను. సో పిల్లలు అనేప్పుడు నాకు పిల్లలు కొంచెం లేట్ అయింది నాకు, అంటే మెడికల్ రీతిగా నాకు కొంచెం ప్రాబ్లం అయింది, నాకు పిల్లలు అవ్వలే. సో అలాంటప్పుడు కొంచెం దాంట్లో కూడా స్ట్రగుల్ అయ్యాను. అప్పుడు కూడా నేను దేవుడిని నమ్మాను. నమ్మితే ఎక్కువ ఎవరు ఏం చెప్తే ఆ ఉపవాసాలు ఉండడం, ఆ పూజలు చేయడం, ఏ గుడికి వెళ్తే చెప్తే ఆ గుడికి వెళ్ళేదాన్ని, ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళిపోయేదాన్ని, నడిచి వెళ్ళమంటే నడిచి వెళ్ళిపోయేదాన్ని, ఇలా అన్ని వ్రతాలు చేసేదాన్ని. అన్నీ చేస్తే నేను ఒక్కడే అన్నది, నాకు ఒక్క బేబీ ఇవ్వు, అది బాబైనా సరే పాప అయినా సరే అని ఇలా అనుకుంటే నాకు 2 ఇచ్చేసాడు. ఫైట్ చేశారు గట్టిగా దేవుడితో. మళ్ళీ ఈ విషయంలో కూడా అందరూ అంటారు, నేను ఒక్కటే అడిగితే నీకు బంపర్ ఆఫర్ 2 ఇచ్చాడు దేవుడు నీకు అంటున్నారు. అంటే అలా ఉంటుంది, అంటే గట్టిగా నేను దేవుడి దగ్గర అడిగితే ఇచ్చేస్తాడు అనమాట. సో మీరు సినిమాలలో యాక్ట్ చేయాలి అన్నది మీ ప్యాషను, మీ డెడికేషన్. ఒకసారి మీరు సినిమా చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ ఒక కన్నడ సినిమా అనుకుంటా చేస్తున్నప్పుడు, నాన్నగారికి ఒంట్లో బాగాలేకపోవడం, ఆయన కాలం చేయడం, ఆ విషయం మీకు చెప్పకపోవడం, అట్లీస్ట్ ఆయన లాస్ట్ సారి కూడా చూసే అవకాశం మీకు రాకపోవడం, ఇవన్నీ మీకు అనిపించిందా అండి? బికాజ్ సినిమా వల్లే కదా ఈరోజు నాన్న నేను చూడలేకపోయాను, నేను ఈరోజు పక్కన ఉండుంటే బాగుండు అని అనిపించిందా? అనిపించలేదు నాకు. సినిమా అంటే నేను సినిమా చాలా ఇష్టపడతాను. నేను సినిమా నా లైఫ్, సినిమా నా ప్యాషన్. సినిమా అంటే నాకు నరాల్లో నిండిపోయింది. నాకు సినిమా అంటే నాకు తెలిసి 5 years బేబీ నుంచి నేను ఇష్టపడ్డాను ఈ ప్రొఫెషనల్ని. సో నాకు ఎప్పుడు అనిపించలే. ఏంటంటే సందర్భం, అంటే వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మీరు ఎక్కడ డిస్టర్బ్ అవుతానని కాదు. ఫస్ట్ ఒకటి డిస్టర్బ్ అవుతాను, ఒకటి. రెండోది ఏంటంటే ఆ రోజు క్లైమాక్స్, ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్, పెద్ద ఈ ఆర్టిస్ట్ కాంబినేషన్, డేట్లు దొరకదు వాళ్ళకి మళ్ళీ.
మళ్ళీ ఆ అవుట్డోర్లో అందరినీ మళ్ళీ కలిపి చేయలేరు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ అది ఉంటుంది. ప్రొడ్యూసర్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అది కరెక్ట్. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అది చాలా పెద్ద లాస్ కదా లైఫ్లో. అది. కానీ వాళ్ళు ఏంటంటే నాకు చెప్తే బాగుండేది అనిపించింది. ఒకవేళ వాళ్ళు ఏమనుకుంటే చెప్తే ఈ అమ్మాయి ఆగదే వెళ్ళిపోతుందని వాళ్ళు భయపడ్డారు. నిజంగా ఆగేదాన్ని కాదులేండి. ఎందుకంటే మా నాన్న కదా నాకు చాలా ఇష్టం. ఆ పరిస్థితిలో సీరియస్ అని చెప్తేనే వెళ్ళిపోయేదాన్నేమో. సీరియస్ అనేది చెప్పారు. ఏం లేదమ్మా సరిపోతుంది, రేపు ఇది అయిపోతేనే వెళ్ళిపోవచ్చు అన్నారు. ఇంకా సీరియస్ అంటే నేను ఫోన్ చేసి మామూలుగా అడుగుతాను కదా, మా బ్రదర్ని, మా రిలేషన్స్ ఏమైందని అడుగుతాను, చెప్పేసేవారు. తెలిసిపోయేదేమో, అందుకని వాళ్ళు చెప్పలే నాకు. తర్వాత అడిగారా, గొడవ పెట్టుకున్నారా, ఎందుకు చెప్పలేదు, ఇది నాకు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కదా? అన్నీ చేశాను. ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పారు. ఇంకా నేను కూడా అది, ఇంకా నాన్నగారే పోయారు. ఇంకా వాళ్ళతో గొడవ పెడితే మా నాన్నగారు రారుగా తిరిగి, ఇంకా వదిలేసాను. ఎంత ఇష్టమా అమ్మని గారు మీకు సినిమాలు అంటే అసలు? లైఫ్లో మీరు బాగా నమ్మే ఫిలాసఫీ అంటే అమ్మని గారు, బీయింగ్ అ స్పిరిచువల్ పర్సన్, వాట్ ఈస్ వన్ ఫిలాసఫికల్ స్టేట్మెంట్ మీరు బాగా నమ్ముతారు లైఫ్లో? మీ థియరీ. విశ్వాసం అంటే మన మీద నమ్మకం ఉండాలి. మేము చేస్తామంటే అది ఇప్పుడు దేవుడి మీద నమ్మకం ఉంది అంటే మనం ఏదైనా గట్టిగా చేస్తే, నమ్మకంతో చేస్తే అది జరుగుతుంది. బా, చాలా కరెక్ట్. గట్టిగా అనుకొని చేస్తే, అనుకుని దాన్ని నమ్మాలి. ఇది ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీకి వస్తే నవ్వుతాను అని నమ్మాలి. అది వచ్చాము ఏంటి అసలు దొరకట్లేదు, ఏంది ఇది ఇట్లా మనం అనుకుంటే అది నెగటివ్గానే ఉంటుంది. ఏదైనా పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్గానే ఉంటుంది. సో ఈ పర్టికులర్ సినిమా గురించి మాట్లాడితే, బ్రహ్మాండ ఈ టైటిల్ని బేస్ చేసుకొని ఆమని గారి లైఫ్లో సినిమాలో వెండి తెరుగు వెలుగుల్ని చూశారు, మీరు సొంతంగా సైలెంట్గా సాలిట్యూడ్లో కన్నీళ్ళని చూశారు. ఈ రెండింటిని బేస్ చేసుకొని వాట్ గివ్స్ యూ హ్యాపీనెస్ అండి? మీ సోల్కి ఒక బ్రహ్మాండమైన ఫీలింగ్ ఏది ఇస్తుంది? మీరు ఒంటరిగా ఉండడమా, లేకపోతే బాగా తినడమా, వంట చేయడమా? అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్, వాట్ మేక్స్ యువర్ సోల్ వెరీ హ్యాపీ? నాకు రెండు, అందరూ ఒకటే అడిగారు, నాకు రెండు ఉంటాయి. ఒకటి నేను నా సినిమా ఇండస్ట్రీ, అందుకే నేను సినిమా పక్కన పెట్టి అని అన్నా. సినిమా పక్కన పెడితే నెక్స్ట్ ఏంటంటే నా పిల్లలు. మీ పిల్లలే మీ ప్రపంచం. నా పిల్లలు నా ప్రపంచం. నాకు ఇంకేం లేదు. ఫస్ట్ ప్రొఫెషనల్, తర్వాత నాకు ఫస్ట్ ఒక దేవుడు. పొద్దున్నే లేక పూజ చేయకుండా నేను ఉండను. ఈ షూటింగ్స్కి వస్తే కొంచెం మిస్ అవుతాను పూజలు, ఎందుకంటే మనం అవుట్డోర్స్ ఇలా ఉంటాం కదా. ఇంట్లో ఉంటే మార్నింగ్ మా ఇంట్లో మా పిల్లలు కూడా గొడవ పెడతారు. ఏంటో మనం పొద్దున 3ంటికి లేచి ఏం చేస్తుంటావు నువ్వు, అసలు ఇద్దరు డిస్టర్బ్ చేస్తుంటావు, గంట కొడతావు. 3ంటికి లేచి పూజలు చేస్తారా అమ్మని గారు? అంటే 3ంటికి లేచి నేను ఇల్లంతా క్లీన్ చేసి నేనే చేసుకుంటాను. నాకు ఈ ఇంట్లో పనులు ఉంటారు, వాళ్ళు పొద్దున్న లేచి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. అర్లీ మార్నింగ్లో నేనే లేచి నేను అంతా క్లీన్, అంటే దేవుడి వరకు నీట్గా క్లీన్ చేసుకుని 4:30 స్నానం చేసి 4:30కి అంతా నేను స్టార్ట్ చేస్తాను. మా బాబోయ్. ఇంట్లో ఉంటే నాకు ఇది మెయిన్ వర్క్. స్టార్ట్ చేసి దీపం పెట్టి ఇంకా నా మంత్రాలు అవన్నీ చెప్పుకుంటూ 6కి ఫినిష్ చేస్తాను. 6కి పిల్లలు వేసి ఇంక వాళ్ళు స్కూల్కి పంపడం, అది అలా ఉంటుంది. అంటే టోటల్ హౌస్ వైఫ్ లాగా అయిపోతుంది. ఇక్కడ ఎలా ఉంటానో అలా టోటల్ డిఫరెంట్ ఇంటికి వెళ్తే. సో ఇప్పటికీ ఇంట్లో మా అమ్మ కూడా ఏంటంటే నువ్వు పొద్దున్న లేచి అందరు డిస్టర్బ్ చేస్తూ పొద్దునే గంట కొడుతూ నిద్రలు అన్నీ డిస్టర్బ్ చేస్తాను అంటుంటుంది అమ్మ కూడా. వాళ్ళు ఏమన్నా నేను పట్టించుకోను. నాకు దేవుడి మధ్యన జరుగుతుండే, నీకెందుకు కనపడకపోతే మా దేవుడు నన్ను అడిగిందన్నీ ఇచ్చాను, నువ్వు మాత్రం నాకేం చేయవా అంటారు కదా ఆయన. అంటే నేను మళ్ళీ మర్చిపోయావా అంటారు కదా. సో అనుకుంటే అది ఒక కృతజ్ఞత అంతే. దానివల్ల ఏదో వస్తుందని కాదు, దేవుడు మనం ప్రార్థన చేస్తే ఆ కృతజ్ఞత చూపిస్తాను నేను. నా వల్ల అయింది అంతే, దేవుడికి నేను అంతే చేయగలుగుతా. ఆయన డైలీ తలుచుకోవడం నాకు ఇష్టం. మీ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చూసుకుంటే, మీరు ఒకప్పుడు ప్లే చేసిన, అంటే ఆలో క్యారెక్టర్ ప్లే చేసిన నితిన్ గారి మదర్గా చేసిన క్యారెక్టర్ దగ్గర నుంచి చూసుకుంటే, ఈ మధ్య మీ రీసెంట్ 2 ఫిల్మ్స్ రిలీజెస్, నారీలో కానీ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఇప్పుడు బ్రహ్మాండాలో కూడా ఆ టీజర్ చూస్తేనే, ఆ ట్రైలర్లోనే అమ్మో ఇందులో చాలా డెప్త్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఇది మూవీ అంటే స్టోరీ చాలా డెప్త్ స్టోరీ ఇది. ఇందులో క్యారెక్టర్స్, మిగతా అదర్ క్యారెక్టర్స్ నాకు తెలియదు. నా క్యారెక్టర్ ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ నాది. సో ఇందులో నా హీరో నా కొడుకు క్యారెక్టరు. సో స్టోరీ డెప్త్ స్టోరీ అనమాట. మెయిన్ స్టోరీనే హీరో ఇందులో. సో ఈ స్టోరీ బేస్ చేసి అందరు క్యారెక్టర్స్ ఎలా ఉంటుంది దీంట్లో. సో
తప్పకుండా ఇది ఒక మంచి సినిమా. ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత అంటే యూజువల్గా వ్యూస్ ఎన్ని వస్తాయి అన్నది డిజిటల్ మీడియంలో ఒక రకమైన ఒక మేనియా ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన వెంటనే సాంగ్ రిలీజ్ చేసిన, ట్రైలర్ రిలీజ్ చేసిన 24 అవర్స్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి అన్నది ఒక తెలియని కాంపిటీషన్ ఉంటుంది. అవి పెయిడా లేకపోతే ఆర్గానిక్గా అన్నది మనం పక్కన పెట్టేస్తే, ఈ సినిమా టీజర్ నేను చూస్తున్నప్పుడు చాలా మంచి కౌంట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. అండ్ కింద కామెంట్స్ చదువుతాను నేను ప్రతి వీడియోకి. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని అండ్ ఆ డివోషనల్ అమ్మ కృప మీ అందరి మీద ఉండాలని. ఇది డివోషనల్ మూవీ. ఇంకో కళాకారు ఫస్ట్ టైం దాన్ని బేస్ చేసి ఇండియాలోనే ఇప్పటి వరకు ఈ బ్యాక్ డ్రాప్ లో రాలేదు సినిమా. రాలేదు. ఇది ఒగ్గు కళాకారు బ్యాక్ డ్రాప్ లో ఇది ఫస్ట్ టైం చేస్తున్నారు. సో అందుకని ఇది ఒక డిఫరెంట్ గా ఉంటుందని అందరికి ఆ ఎదురు చూపులు ఎక్కువ ఉన్నాయి. ఇది బ్రహ్మాండ టైటిల్ పరంగా చూసుకుంటే ఏదైనా ఒక బ్రహ్మాండం జరిగిందా ఈ సినిమా షూటింగ్ అప్పుడు జరిగేటప్పుడు? అసలు అన్ఎక్స్పెక్టెడ్ అట్లాంటిది ఏదైనా జరిగిందా? నేను యాక్చువల్గా మన డైరెక్టర్ అడిగితే తెలుసు, ఎందుకంటే సినిమా మొత్తం చేసింది ఆయన కదా. నేను చేసినంత వరకు ఏమీ జరగలే అలా. బ్రహ్మాండం అంటే సినిమానే బ్రహ్మాండంగా ఉంటుంది అంతే, ఇంకా జరగడం ఏమి ఉండదు. కానీ కొన్ని సీన్స్ అయితే చాలా భయంగా ఉంటుంది, అలా తీసారనమాట డైరెక్టర్ గారు. మీరు ప్రత్యేకంగా ఏదైనా హోంవర్క్ లాంటిది చేశారా ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కోసం? కానీ అది మీకు న్యాచురల్గా ఉండే క్యారెక్టరే కదా, డివోషనల్ క్యారెక్టరే కదా. అలా చెప్పడం కాదు, నాకు తెలిసి నేను ఒక్క సినిమాకు మాత్రమే నేను హోంవర్క్ చేశాను. చెప్పనాను, శుభ సంకల్పం. అదొక్క సినిమాకే, అంటే ఆఫ్టర్ హీరోయిన్ అయిన తర్వాత మళ్ళీ డ్రెస్ వేసుకొని చూసి మళ్ళీ యాక్టింగ్ పరంగా మళ్ళీ నా బాడీ లాంగ్వేజ్ అని చూసిన కే విశ్వనాథ్ గారు ఆ క్యారెక్టర్ కోసం. మిగతా అన్ని సినిమాలు నేను డైరెక్ట్ షూటింగ్కి వెళ్ళడం అంటే కొన్ని జరుగుతాయండి. ఇప్పుడు ఫోటోషూట్ చేస్తారు, ఎందుకంటే గెటప్ లుక్ ఎలా ఉంటుంది అది చేస్తారు, అది వేరు. బట్ అది ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్స్ కదా దాంట్లో నాకు. సో ఆ కాస్ట్యూమ్స్ వేసి తర్వాత కమల్ హాసన్ గారు కూడా వచ్చి చూసి ఆయన కూడా నచ్చిన తర్వాత ఏదో కొత్తగా అమ్మాయిలు ఎలా వెతికి వేస్తారో అలా వేశారనమాట. ఆఫ్టర్ శుభలగ్నం ఆ సినిమా నాకు అంత పర్టికులర్గా చూసారనమాట డైరెక్టర్ గారు. మీ ఫిలిం యాక్టింగ్ ఎక్స్పీరియన్స్లో ఆమని గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో మీరు పనిచేసే అవకాశం దొరికింది. మీరు అన్నట్లు విశ్వనాథ్ గారి దగ్గర నుంచి, కమల్ హాసన్ గారి దగ్గర నుంచి, ఈవి సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఇట్లా చాలా మంది, కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, అసలు ఆ సినిమాలన్నీ వేరే లెవెల్, బాపు గారు, చాలా మంది ఫిలిం స్టాల్ వాచ్తో మీరు యాక్ట్ చేసే అవకాశం దొరికింది. ఎవరన్నా కోస్టార్ కానీ ఇలా ఒక డైరెక్టర్ పర్సనాలిటీ కానీ ఫిలిం ఫ్రెటర్నిటీ నుంచి మీకు ఎప్పుడన్నా అడ్వైజ్ ఇచ్చారా లైఫ్లో? చాలా. నాకు ఫస్ట్ డైరెక్టరే నా గురువు గారు ఈవి సత్యనారాయణ గారు. ఆయనైతే నన్ను ఫస్ట్ డే కూర్చోబెట్టి, మీనాక్షి అనే మీ పేరుని ఆమనిగా మార్చింది ఆయనే కదా. ఆయనే ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళే ముందు కూర్చోబెట్టి అండ్ ఒక్కటే చెప్పారు, నువ్వు ఎప్పుడు కెరియర్ స్టార్ట్ అవుతుంది, నీకు తప్పకుండా నీకు మంచి ఇది ఉంది. నాకు తెలియదు, ఆయన చెప్తూనే వింటున్నా నేను, నీకు మంచి కెరియర్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. ఎప్పుడు ప్రొడక్షన్లో ఇది కావాలి అది కావాలి ఎప్పుడు అడగద్దు, నీకు ఏం కావాలి నీ డబ్బుల్లో దానికి సపరేట్గా ఒక 1000 రూపీస్ అని దానికి పక్కన పెట్టుకో, నీ గ్లామర్ కోసం ఫ్రూట్స్ కానీ నువ్వు మెయింటైన్ చేసుకో. తర్వాత టైమింగ్స్ మార్నింగ్ త్వరగా వాళ్ళు 7 అంటే 6:30 6:45 కదా ఉండేలా చూడు. తర్వాత ఎప్పుడు అందరికీ రెస్పెక్ట్ ఇవ్వు. ఒక 2 సినిమా హిట్ అయిన వెంటనే అలా ఇంకా తల నిలవదా హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ, అలా ఉండొద్దు. ఇలా ఉన్నావంటే ఇప్పుడు ఈరోజు ఎలా ఉన్నావు నువ్వు, ఇలాగే నువ్వు ఎప్పుడు ఉన్నావంటే కలకాలం నీ ఇండస్ట్రీలో ఉండగలుగుతావు అని నాకు ఫస్ట్ అడ్వైస్ చేశారు. నువ్వు తర్వాత ఒక నీకు స్టేటస్ వచ్చిన తర్వాత, ఆ స్టార్డమ్ అని వచ్చిన తర్వాత నువ్వేం అడగ అన్నీ వాళ్ళే ఇస్తారు. కొన్ని రోజులు ఇనీషియల్గా ఇది సినిమా అంతే, ఇదే సినిమా అని చెప్పిన తర్వాత నేను అలాగే ఫాలో అవుతున్నాను, మొత్తం అలాగే ఫాలో అవుతున్నాను. అందుకే ఇప్పుడు చెప్తుంటారు, ఏంటి ఆమ్ని గారు మీరు చాలా సింపుల్ సిటీగా ఉంటారు, ఎప్పుడు ఒక హీరోయిన్ ఇది ఉండదు. అది అంటే నా గురువు గారు అలాగే ఉండమన్నారు, అలాగే ఉంటున్నాను నేను. నా ఇంట్రడక్షన్లో కూడా నేను ఈ పాయింట్ మెన్షన్ చేశాను, మీరు గుర్తుంచుకున్నారా? సాధారణతోనే గొప్పతనంగా చూపించుకునే ఒక పర్సనాలిటీ మీది. మీకు సినిమా అంటే ఇంత ఇష్టం కదా ఆమని గారు, సినిమానే మీరు ఒక పీరియడ్లో ఎందుకు సాక్రిఫైస్ చేశారు? అంటే పెళ్ళి, పిల్లలు, ఈ నేపథ్యంలో అది అక్కడ దగ్గరికి వచ్చామంటే అది ఫేట్ అనే చెప్పాలి. అంటే ఆ టైం నాకు అలా అనిపించింది. ఇప్పుడు ఆ టైంకి అది కరెక్ట్ అనిపించింది నాకు. అంటే వాట్ పుష్డ్ యూ టు మేక్ సచ్ అ హార్డ్ డెసిషన్? అంటే
ఒక మంచి పర్సన్, ఒక హార్ట్ఫుల్గా నన్ను చూస్తారేమో ఒక ఎక్కడో ఒక భరోసా వచ్చింది. ఒక మంచి మనిషి నాకు హస్బెండ్గా వచ్చారు, ఎందుకు నేను అది డిసిషన్ తీసుకోకూడదు, మళ్ళీ అది మిస్ అవుతుందేమో అని అప్పుడు అలా చేశాను అనమాట. బట్ అది ఓకే, నాకు ఆ లైఫ్లో ఏం ప్రాబ్లం రాలి. బట్ నేను సినిమా వదిలేసానది అక్కడ ఎక్కడో ఉంది బాధ, ఎందుకంటే నేను ఇష్టపడి వచ్చింది కదా. సో ఆ బాధ ఇప్పటికీ ఉంది. చాలా సినిమాలు నేను కోల్పోయాను, ఎందుకంటే మంచి మంచి క్యారెక్టర్స్ కోల్పోయాను. నేను చేయాల్సిన మంచి మంచి క్యారెక్టర్స్. కృష్ణారెడ్డి గారు ఇప్పటికీ అంటారు, నువ్వు చేయలేదు అని ఆ సినిమా నేను ఆపేసాను తెలుసా ఆమెని అంటారు ఇప్పటికీ. ఎందుకంటే ఆ క్యారెక్టర్ నువ్వే చేయగలుగుతావు, నువ్వు తప్ప నేను ఎవరిని అనుకోలేదు, ఆ ఇమాజ్ కూడా చేసి చూడలేదు నేను. ఇప్పుడు రీసెంట్గా ఫోన్లో కూడా ఆయన చెప్పారు అసలు ఆ ప్రాజెక్టే నేను ఆపేశాను అని. అలా ఎన్ని క్యారెక్టర్స్ నాకు పోయాయి. చాలా సినిమాలు అడిగారు నన్ను. అంటే కేవలం అప్పుడు మీరు పెళ్ళైన తర్వాత సినిమాలు చేయకూడదు అన్నది అనుకున్నా అంతే, చేయకూడదు ఇంకా లైఫ్ అంతా అనుకోలే. కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను, అంటే అది నాకు మైనస్ అయింది. చాలా సంవత్సరాలే తీసుకున్నారు మీరు గ్యాప్ యాక్చువల్గా. అవును, ఒక 6-7 years అలా తీసుకున్నాను. బట్ టచ్ వుడ్ మీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా దేదివ్యమానంగా సాగుతున్నాయని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ టైం మనం వేరే ఛానల్ కోసం ఇంటర్వ్యూకి కలిసినప్పుడు అప్పుడు ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి అనే మీరు ఈరోజు నేను మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్గా ఇన్ని సినిమాలు చేస్తున్నారని ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ మీరు అనుకున్నది నెరవేరింది. ఇప్పుడు మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, ఒక టిపికల్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్రహ్మాండాలో కూడా అలాగే ఒక ఇతో లైట్ మేకప్, ఆ హెయిర్ స్టైల్ కానీ అని కొంచెం ఆ విలేజ్ ఫేస్ ఉండేలాగా క్యారెక్టర్, కొంచెం ఇన్నోసెంట్ క్యారెక్టర్. పంపించండి ఆమని గారు సంకేతాలు. హీరోయిన్గా ఇప్పుడు ఏమాత్రం తీసుకోలేదు, ఈక్వల్లీ అంతే బ్యూటిఫుల్గా గ్లామరస్గా ఉన్నారు. దేవుడితో మళ్ళీ ఫైట్ చేయండి, మీరు డెఫినెట్గా మీరే గెలుస్తారు. లేదు మరి ఆశ వద్దు కానీ అది చిన్న ఆశ, అది బుజ్జి ఆశ. ఓకే. సో బ్రహ్మాండ సినిమా గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి? దీంతో కంక్లూడ్ చేద్దాం. ఒక మంచి సినిమా, ఒక డివోషనల్ థ్రిల్లర్ ఉన్న సినిమా ఇది. అలాగే దేవుడు అనే నమ్మకం ఉన్న వాళ్ళందరికీ ఇది కనెక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరికీ దేవుడు అంటే భయం, రెస్పెక్ట్ అన్నీ ఉంటుంది. సో అందరూ ఈ సినిమా తప్పకుండా చూస్తారు, అందరికీ కనెక్ట్ అవుతుంది. మీకు టీజర్ మన ఆదిత్యలో రిలీజ్ అయింది, అండ్ మ్యూజిక్ కూడా 2 పాటలు రిలీజ్ అయింది, చాలా బాగుంటుంది మ్యూజిక్. తర్వాత ఈ సినిమా అది చెప్పాను కదా, ఫస్ట్ టైం ఇది మన అది ఏమంటారు ఒగ్గు కళాకారులు బేస్ చేసిన సినిమా, అది ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ. చాలా బాగుంది, ఎందుకంటే మన ట్రెడిషనల్, మన తెలంగాణ ట్రెడిషనల్ సంబంధించిన మూవీ కాబట్టి అందరూ చక్కగా చూడొచ్చు. మంచి సినిమా, ఏ ఏజ్ వాళ్ళైనా కూర్చొని చూసే సినిమా మూవీ. సో బ్రహ్మాండమైన మూవీ, చాలా బాగుంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో తప్పకుండా ఈ సినిమా చూసి అందరూ ఎంకరేజ్ చేసి ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటాను. తప్పకుండా మీరు అనుకున్న ఆ అభిలాష, ఆకాంక్ష అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోర్ పవర్ టు యు. చాలా బాగా చేశారు కార్తిక్ గారు, చాలా బాగా చేశారు. అసలు నేనే అంత సింప్లిసిటీ క్యారెక్టర్ ఎంత అందంగా నేనేనా ఇది అన్నట్టుగా చూపించారు అందరూ. ఈ ఓవరాల్గా సినిమా మూవీ చాలా బాగుంది, చాలా బ్రైట్గా ఉంది మూవీ. అమ్మవారు అంతా చూపించాడు, భయం వేస్తుంది అలా చూపించారు అంటుంది. చాలా టెక్నిక్ అని యూజ్ చేసి చాలా బాగా చూపించారు అనమాట. సూపర్. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగానే ఈ సినిమా బ్రహ్మాండాలు బద్దలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ మీరు చేస్తూ, మిమ్మల్ని ఇలాగే ఇంటర్వ్యూ చేస్తూ, పదే మీతో మాట్లాడుతూ బోలెడంతా దేవుడితో కూడా ఫైట్ చేయగలను అన్న అలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలని నేను కూడా నేర్చుకుంటూ ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అంత ఫైట్ చేస్తే ఆయన ఇచ్చేస్తారు, ఎందుకంటే దేవుడు మనసు చాలా అంత మంచి మనసు అనమాట. అంటే 3:30కి లేచి గంట కొట్టకపోయినా పర్వాలేదు కదా. పర్వాలేదు, అదంతా ఆయన అడగరు. మీరు చెయ్యకపోయినా ఒక మంచి హృదయంతో ఏది చేసినా దొరుకుతుంది అంతే. మనకు మెయిన్ కావాల్సింది ఇది, మంచి మనస్సు. ఇది మనం ఆత్మవిషయం. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తున్నాను. అందరూ ఇలా చేయాలని ఏమి రూల్ లేదు, దేవుడు ఎవరికి చెప్పలేదు అలా. ఇలా మాట్లాడుతూ వెళ్తే ఈ కాన్వర్సేషన్ ఆగదు, నాకు అర్థమవుతుంది. సచ్ ఎ స్వీట్ పర్సనాలిటీ అండ్ స్వీట్ సోల్ అమని గారు. మోర్ పవర్ టు యూ. ఇంకా బ్యూటిఫుల్గా ఉండండి, ఇంకా బ్లెస్డ్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.